హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో ఇవాళ అయితే మీ ముందుకొచ్చేసామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటో చూడండి. మీకు కొంచెం అర్థమయ్యి, అర్థం అవ్వక అలా ఉండుంటది. సో, క్లారిటీగా నేను చెప్పేస్తాను. చూడండి. సున్నితంగా చేసుకునే సున్నుండలైతే చేసుకోబోతున్నాననమాట. సో, సున్నుండలు ఇలా ఎప్పుడు ఎవరు చేసుకొని ఉండరు. ఇన్ని రకాల పదార్థాలు వేసుకొని సున్నుండైతే చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. యమ్మీగా. సో, మేము ప్రతిసారి ఒక 2, 3 ఇయర్స్ నుంచి అయితే ఈ వేనే ఫాలో అవుతూ ఈ విధంగానే చేసుకుంటున్నాం అనమాట. ముందుగా ఈ సున్నుండ చుట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందు ఒక బిగ్ సైజ్ అండి. అంటే ఈ పక్కనున్న కప్పు కంటే కూడా కొంచెం పెద్దగా ఉన్న కప్పుతోటి మనం పచ్చిశనగపప్పునైతే తీసుకున్నామండి. దాని తర్వాత దానికంటే కొంచెం చిన్న కప్పుతోటి గుళ్ళు తీసుకోవాలండి, మినపగుళ్ళు. అలానే మళ్ళీ కొంచెం బిగ్ సైజ్‌తో ఉన్న పచ్చిశనగపప్పు ఏ మెజర్‌మెంట్ తీసుకున్నామో దాంతోటే పెసలను కూడా తీసుకోవాలి. నెక్స్ట్ మినపగుళ్ళు తీసుకున్న మెజర్‌మెంట్ తోటే వేపుడు పప్పునైతే తీసుకోవాలి. అలానే పొట్టున్న మినపప్పు. మనకి పొట్టుతో ఉంటే బలం కాబట్టి పొట్టుతో ఉన్న మినపప్పు కూడా తీసుకుంటున్నాం. అలానే తెల్ల నువ్వులనమాట ఇవి. నువ్వులను కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ పల్లీలు. కొంచెం పెద్ద కప్పుతోటి పల్లీలు తీసుకోవాలి. అలానే వీటన్నిటికి ఖచ్చితంగా బియ్యాన్నయితే వాడుకుంటాం, బియ్యం. అలానే అన్నిటికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తోటి కాజు నట్స్ అయితే తీసుకుందాం. సో, ముందుగా వీటిని ఏం చేయాలో చూద్దాం. అలానే ఇది ఇలాచీ పౌడర్ అనమాట ఫ్లేవర్ కోసం. ముందుగా ఏం చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనమైతే వీటిని దోరగా వేయించుకోవాలండి. ముందుగా వేయించుకోవాల్సింది ఏంటంటే పచ్చిశనగపప్పు, బియ్యం. వీటిని ముందుగా వేపేసుకోవాలండి. తర్వాత పెసలు, పొట్టుతో ఉన్న మినప్పప్పు. సో, ఈ రెండిటిని వేపుకోవాలన్నమాట. దోరగా వేపేసుకొని ఈ 4 పక్కకు తీసేసుకొని వీటినైతే మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత మాత్రం మనం ఏమేమి వేపుకోవాలంటే చాయ్ గుళ్ళు, అలానే పుట్నాల పప్పు, ఈ రెండిటిని వేపేసుకోవాలి. తర్వాత జీడిపప్పుని విడిగా వేపుకోవాలండి. నువ్వుపప్పు, అలానే పల్లీలు, వీటిని కూడా వేపుకోవాలి. సో, ముందుగా మనం మిక్సీ పట్టుకోవాల్సినవి ఏంటంటే తెల్ల మినపగుళ్ళు, అలానే వేపుడు పప్పు, ఈ రెండింటిని పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత పల్లీలు, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి, అదే పొడుల్లా చేసేసుకోవాలండి. నెక్స్ట్ నువ్వుపప్పు. ఎందుకంటే ముందుగా మనం పచ్చిశనగపప్పు, బియ్యం, మినప్పప్పు, పెసలు ముందుగా చేసేసుకోవాలి. అవి పౌడర్ కింద వస్తాయండి. ఈ జీడిపప్పు, ఈ పల్లీలు, నువ్వుపప్పు ఇవి కొంచెం ఆయిలీ పదార్థాలు కాబట్టి వాటిని తర్వాత అయితే గ్రైండ్ చేసుకుంటాం అనమాట. సో, విడివిడిగా ఇలాగ పౌడర్ అయిపోయిన తర్వాత ఒక దాంట్లో అయితే వేసేసుకుంటే మనకు ఒక పౌడర్లా తయారవుతుందండి. సో, మేము అవైతే ద్వారగా వేపేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే మాకు పౌడర్ ఈ రకంగా వచ్చిందండి. నువ్వుపప్పులు ఇవన్నీ, జీడిపప్పు, పల్లీలు అలానే వేసుకున్నాం. 9 రకాలు వేసుకున్నామండి. 9 రకాలతోటి దోరగా వేపేసుకొని ఈ రకంగా చేసుకుంటే ఈ రకంగా పిండిలా తయారైంది. ఇప్పుడు ఈ పిండికి మనం పెద్ద కప్పు ఉంది కదండి మెజర్మెంటు, దాంతో 4 కప్పులు ఖచ్చితంగా బెల్లం అయితే పడుతుందన్నమాట. సో, ఈ విధంగా బెల్లం తురుము తీసేసుకొని ఇందులో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. సో, మీకు ఫ్లేవర్కి తగ్గట్టుగా మేమైతే ఆ రకంగా వేసుకుంటున్నాము. సో, దీన్ని కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ దీని అంతటిని తీసుకెళ్ళి మిక్సీలో ఒకసారి తిప్పేసుకోవాలి. అప్పుడు బెల్లం మనకి ఆ పౌడర్కి బాగా పడుతుందన్నమాట. సో, ఈ విధంగా మిక్సీ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. సో, ఇలాచీ వేసాం కదండి, స్మెల్ అయితే బాగా వస్తుందన్నమాట. సో, మిక్సీ వేసుకుంటే మనకి ఈ రకంగా పొడులాగా అయిపోద్దండి. ఇలాగా మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీ అంతా కూడా వేపేసుకున్న తర్వాత బెల్లంతో ఈ విధంగా పొడులా చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా నెయ్యి అయితే ఎక్కువనే పడుతుందండి. ఇవన్నీ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడి చేసుకొని వేసుకొని సున్నితంగా చేసుకొని సున్నుండని అయితే చుట్టేసుకోవచ్చు. ఇవి తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి 9 కూడా మంచి ప్రోటీన్ ఫుడ్డే. మినప్పప్పు, మినువులు, అలానే నువ్వుపప్పు, పల్లీలు, క్యాజు నట్స్, ఇవన్నీ కూడా పెసలు, ఇవన్నీ సపరేట్గా చేసి పెడితే పిల్లలు తినరు. ఇలాగ వీటితోటే మిక్స్ చేసేసుకొని రోజుకి కనీసం ఒక లడ్డు, అట్లీస్ట్ ఒక లడ్డు, అసలు తెలియని వాళ్ళకి ఒక లడ్డు పెట్టినా సరే నడునొప్పి, నడానికి కొంచెం బలంగా ఉంటారండి. నడునొప్పి అలాంటివి తగ్గుతాయి అన్నమాట. వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, అలానే బ్లడ్ కూడా పడుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే చేసుకోండి, మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పిల్లలు, పెద్దలు, ఏ వయసు వాళ్ళైనా సరే భలే ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి.
సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టండి బెల్లం చేర్చగానే మనకి ఇలాగా ఎక్కువ కన్సిస్టెన్సీలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నెయ్యి అది వేసేసుకొని సున్నుండి అయితే చుట్టేసుకోవచ్చు. సో ఇవి వేపుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వేపుకోవాలండి. పొరపాటున మనం జాస మళ్ళింది అనుకుంటే ఇవి మాడిపోయి చేదైతే వచ్చేస్తుంది అనమాట, పాడైపోతాయి. సో అలా కాకుండా కాన్సన్ట్రేషన్గా అన్నీ ఒకే మీడియం లెవెల్లోనే అన్నిటిని దోరగా అయితే వేపుకోవాలి. ఆ వేపుకోవడంలోనే మనకి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మేము ఇంకొంచెం కాజుని అయితే పక్కన పెట్టుకొని ఈ రకంగా అయితే పౌడర్ చేసుకున్నామండి. పౌడర్ చేసుకొని దీన్ని అయితే నెయ్యి వేసేటప్పుడు ఈ పౌడర్లో వేసుకొని ఉండైతే చుట్టేసుకుంటాం. సో స్టవ్ మీద కొంచెం నెయ్యిని ఈ విధంగా కాసుకోవాలి. వేడైన తర్వాత ఆ నెయ్యితోటి ఇప్పుడు ఈ సున్నుండలు అనేవి చుట్టేసుకుందాం. సో వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కలుపుకోండి. కొంచెం వేడి మీద అయితే మనకి రౌండ్గా అయిపోతుంది ఉండ. సో ఈ విధంగా కలిపి